హాయ్ హలో వ్యూయర్స్. డాన్స్లో, ఫైట్స్లో, స్టైల్లో అన్నిట్లో కూడా సరైన హీరో అనిపించుకుంటున్న హీరో మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సో రీసెంట్గా రిలీజ్ అయిన సరైనోడు సమ్మర్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. మరి ఈ సరైన హిట్ సినిమా సరైనోడు గురించి బోల్డ్ అనే విషయాలు మనతో పంచుకోవడానికి మరెవరో కాదండి, సరైనోడు హిమ్సెల్ఫ్ బన్నీ రెడీగా ఉన్నారు. సో మాట్లాడేద్దాం. కంగ్రాచులేషన్స్ బన్నీ. సో ఈ సరైన సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈ సమ్మర్ హీట్కి యాక్చువల్లీ హీట్ బాగా పెంచేస్తారు అని అనుకున్నాం. కలెక్షన్స్ హీట్ అయితే సూపర్గా పెరుగుతున్నాయి, డౌట్ లేదు. బట్ సినిమా చూస్తే ఊర్రా మాస్ అన్నారు మీరు ట్రైలర్లో. అఫ్ కోర్స్ ఆ మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి, బట్ ఎట్ ద సేమ్ టైం సర్ప్రైజింగ్లీ మంచి ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో సమ్మర్కి ఇంతకంటే ఏం కావాలి, ఇదే సరైన సినిమా అనిపించారు మొత్తానికి సరైనోడుగా. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. బట్ సీరియస్లీ ఈ మ్యాటర్ మాత్రం అందరూ అనుకుంటున్నారు ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళే టైం ఈ సమ్మర్ టైం, ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ అని రకరకాల రీజన్స్తో అందరు బయటకు వస్తారు. సో ఈ సరైనోడు అలా ఒక ట్రీట్ లాగా ఉండింది. సో మీరు ఫస్ట్ నుంచి అలా ప్లాన్ చేశారా, అంటే మాస్ మూవీ అని ప్రొజెక్ట్ చేసి ఇలా ఫ్యామిలీ కూడా ఇంక్లూడ్ చేసి ఇలా బ్యాలెన్స్ చేశారా హీట్ ని కూల్ ని? అంటే అదేం లేదండి, నాకు బోయపాటి సీను గారు కథ చెప్పినప్పుడే ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ యాక్షన్. ఓకే, చెప్పినప్పుడే ఫ్యామిలీ ఎంటర్టైనర్. నేను ఆయన కథ చెప్పినప్పుడు నేను చెప్పాను, సీను గారు మీరు యాక్చువల్లీ నాకు కథ చెప్తూ ఉంటే నాకు ఏదో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ అవుతుంది అనుకున్నాను, కానీ ఇలాగ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చెప్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్ ద సేమ్ టైం జస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదు, మీ ఫ్లేవర్ ఒక యాక్షన్ కూడా ఉంది. సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ బోత్. సో ఇట్స్ ద రైట్ ఫిల్మ్ ఫర్ హిమ్ అండ్ మీ. అంటే నాకు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇస్ అ వెరీ ఈజీ జానర్ ఫర్ మీ టు బ్లెండ్ ఇన్, అండ్ మాస్ అనేది ఆయన ఫోర్టే. సో ఇద్దరు కలుస్తూ అనేది ఇట్స్ ద రైట్ బ్లెండ్. ద స్క్రిప్ట్ వాస్ ద రైట్ బ్లెండ్. డెఫినెట్లీ మీరిద్దరు కలిసి సినిమా చేస్తున్నారు అనగానే మాకు అందరికి వచ్చిన డౌటే అది. యాక్చువల్లీ అందరికి ట్రైలర్ చూసి ఏముంది, ట్రైలర్ చూసి అందరూ ఇది పెద్ద యాక్షన్ ఫిల్మ్ అవుద్దని అనుకుంటారు. మీరు బోయపాటి గారు ఈ స్కేల్ లోకి వెళ్ళిపోయారు అన్న ఫీలింగే వచ్చింది ట్రైలర్ చూసిన తర్వాత. సినిమా చూసిన తర్వాత ఓకే మన బన్నీ మనకి ఉంటూనే యాక్షన్ కూడా ఉందన్నమాట. అది ఎలా వదిలేస్తారండి, ఆయన కూడా ఎలా వదిలేస్తారు. బోయపాటి గారు కూడా ఆయన ఎప్పుడు హీరో పట్టే ఫిల్మ్ కూడా డిజైన్ చేస్తారు. సో మన ఆడియన్స్, మనకి మన ఇష్టపడే ఆడియన్స్ వాళ్ళు ఏంటి ఇష్టపడతారు, ఆ సెక్టర్ బ్యాలెన్స్ చేస్తూనే సినిమా ఉంటుంది. అవును. సో అంటే అదే ఆయన రావడమే అలా వచ్చారు తప్ప మీరేం ఇన్సిస్ట్ చేయలేదు తగ్గించండి. ఇన్ఫాక్ట్ నాకేంటంటే నాకు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లోనే ఒక యాక్షన్ ఫిల్మ్ ఏదో చేయాలని ఉండేది. అంటే ఒక యాక్షన్ ఒక మాస్ ఫిల్మ్ అయితే చేయాలి. అండ్ బోయపాటి గారు ఇస్ వన్ ఆఫ్ ద రైట్ డైరెక్టర్స్ టు డూ అ మాస్ ఫిల్మ్ అనమాట. సో ఆయన హీరోని కూడా చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. సో నాకు ఎప్పటి నుంచో బోయపాటి గారి సినిమాలన్నా ఆయన అన్నా కూడా నాకు బాగా పరిచయం, ఆయన సినిమాలన్నా కూడా నాకు చాలా ఇష్టం. సో అన్నీ అలా కుదిరిని. బట్ డెఫినెట్లీ దిస్ ఇస్ సరైన టైం మీరు ఒక మాస్ మూవీ చేయడానికి. ఎందుకంటే బన్నీ మనకు తెలిసిందే మంచి మాస్ ఎంటర్టైనర్ గా మంచి సినిమా, అఫ్ కోర్స్ మాస్ లో చాలా బాగా వెళ్ళింది. బట్ దాని తర్వాత చూసుకుంటే చాలా వరకు అంటే యాక్షన్లు, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నా ఫ్యామిలీస్ కి మీరు ఎక్కువ దగ్గర అవుతూ వచ్చారు. సో దిస్ టైం సరైనోడుతో మాస్ ఓపెనింగ్స్ కూడా ఆ రేంజ్ లో వచ్చేసాయి. డెఫినెట్లీ ఇట్స్ మై నా హైయెస్ట్ ఓపెనింగ్స్ అండ్ బోయపాటి సీను గారు హైయెస్ట్ ఓపెనింగ్స్. అంటే మీరు కథ విన్నప్పుడు కథ బాగుంది, ఓకే బోయపాటి సీను గారు డైరెక్టర్ చేద్దాం, ఈ ప్రాజెక్ట్ బాగుంటుంది అనుకునే చేశారా? ఈ సరైన టైంలో నేను మాస్ చేయాల్సిందే అంటే అసలు యాక్చువల్లీ ఈ సినిమా సమ్మర్కి వస్తుందో లేదా సంక్రాంతికి వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు అనమాట. మేము సినిమా చేసినప్పుడు ఆయన ఒక మంచి చెప్పారు, నేను ఈ సినిమా చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మోర్ దెన్ ద స్క్రిప్ట్ ఆర్ ఎనీథింగ్, నాకేంటంటే ఒక మాస్ ఫిల్మ్ చేయాలి, అందులో మనల్ని మాస్గా ప్రజెంట్ చేయాలి. ఈ రోజుల్లో డైరెక్టర్లో మనల్ని మాస్గా ప్రజెంట్ చేసే డైరెక్టర్స్లో డెఫినెట్లీ చెప్పుకోవాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ బోయపాటి సీను గారు. సో హీరోని బాగా మాస్గా ప్రజెంట్ చేస్తారు. సో మనల్ని మాస్గా ప్రజెంట్ చేయాలి. అండ్ ఆయనకి నాకు బాగా ర్యాపో ఉంది. ఆయన ఎప్పుడు చెప్పినా ఒకే మాట చెప్పారు, బాబు నాకు వదిలేండి, నాకు మిమ్మల్ని ఎలా ప్రజెంట్ చేయాలో నాకు ఐడియా ఉంది, మిమ్మల్ని కొత్తగా మాస్గా ప్రజెంట్ చేస్తాను ఎప్పుడు అనేవారు. సో డెఫినెట్లీ ఆయనకు ఆ ఇంటెన్షన్ ఉంది, నాకు ఆ డిజైర్ ఉంది. సో సినిమాలు మళ్ళీ బాగా ప్రజెంట్ చేస్తారు అండ్ దానికి సపోర్ట్ అయ్యే ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ ఇది చాలు, ఇది కరెక్ట్ అనిపించింది. నిజమే, ఆ క్యాలిక్యులేషన్ అయితే కరెక్ట్ గా ఉంది. ఎందుకంటే బోయపాటి గారు హీ లవ్స్ హిస్ హీరో బాగా ప్రజెంట్ చేసి యూనో ఆ హీరోయిజం అది కూడా భలే కిక్ ఇచ్చే యూనో పిక్చరైజేషన్ ఉంటుంది ఆయనది.
దానికి తోడు అసలు మీ లుక్స్ అయితే ఇంకా నేను చెప్పలేనండి. థియేటర్లో అమ్మాయిల పరిస్థితి యూ కెన్ ఇమాజిన్. సీరియస్లీ, అంటే ఇటు మాస్ సీక్వెన్సెస్ వచ్చినప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ కానీ లుక్ కానీ యునో దట్ మీరు ఇలా అన్నప్పుడైతే సూపర్ గా ఉంది. అదే ఆయన ఐడియా. అవునా, అదే అడగబోతున్నా. ఎవరి అది అసలు నేను సినిమాలో చేసేంత వరకు నాకు తెలియలేదు. అది అన్నీ అలా అనమని అనేవనే అయిన తర్వాత మొత్తం అన్ని చూసిన తర్వాత కావాలి ఒక సిగ్నేచర్ కింద అలా చేశారు. అవును, అదొక మ్యానరిజం, ఒక మ్యానరిజం కింద ఆయన కాయిన్ చేసి పెట్టుకున్నారు. నాకు తెలియలేదు. నాకు సినిమా చూసినప్పుడు అర్థం, ఓహో ఇది మ్యానరిజం కింద కాయిన్ చేశారా. అబ్బా తెలిసింటే బాగా చేసేవాడు. అప్పుడు అన్నారు, మీరు కావాలని చేస్తుంటే మాత్రం చెడగొట్టేవారు బాబు, ఇలా చేసింది కాబట్టి బాగుంది. ఇది అబ్సల్యూట్లీ తెలియకుండా చేశారు కాబట్టి. కొన్నిసార్లు తెలియకుండా చేసినప్పుడు ఎఫర్ట్లెస్ గా బాగుంటుంది, దాన్ని బాగా చేయాలని చెడగొడతాం 90%. అండ్ అసలు స్టార్టింగ్ నుంచి మీ ఇంట్రొడక్షన్ నుంచి కూడా యూనో మీ నుంచి ఐస్ పక్కకు తిప్పాలంటే చాలా కష్టం అయిపోతుంది, అమ్మాయిలకనే కాదు ఈవెన్ అబ్బాయిలకు కూడా. ఆ ఫస్ట్ ఫైట్ కదా అసలు, అదైతే సూపర్ పిక్చరైజేషన్. ఫైట్స్ ఆఫ్ కోర్స్ సినిమాలో సూపర్ గా ఉన్నాయి రామ్ లక్ష్మణ్ గారివి. అండ్ ఐ థింక్ స్పెషల్లీ మెన్షన్ చేయాలి, మసీద్ ఇది జరుగుతున్నప్పుడు అజా వినిపించగానే మీరు ఆగిపోతారు, అది అసలు భలే ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అంటే ఆడియన్స్ కూడా వెంటనే ఓకే అని ఒక అలర్ట్ అవ్వడం అది వచ్చిందనమాట. సో హూస్ థాట్ వాస్ దట్? సో హౌ డిడ్ యు ఫెల్ట్? అంటే విన్నప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పేప్పుడు ఒక ఇంట్రడక్షన్ ఎపిసోడ్ ఉంది బాబు, ఇంట్రడక్షన్ ఎపిసోడ్ ప్రాబ్లం ఉంది, అది ఉంది. ఈ ఎపిసోడ్ యాక్చువల్లీ లేదు అని మాకు కథ చెప్పినప్పుడు. సో షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు బాబు నేను ఒక ఇన్కార్పొరేట్ చేశాను, నాకు ఎప్పటి నుంచి ఒక ఐడియా ఉండేది, అది ఇక్కడ కూర్చుంటుంది, ఎలా ఉంటుంది బాబు సరే వినండి అని చెప్తుంటే నాకు చాలా నచ్చింది. అందులో చాలా మీనింగ్ కూడా ఉంది. అంటే అన్నిటికి రెస్పెక్ట్ ఇస్తాం, అన్ని రిలీజన్స్కి రెస్పెక్ట్ ఇస్తాం అనేది బ్యూటిఫుల్ మెసేజ్. తెలియకుండా అది చాలా పాజిటివ్ మెసేజ్. సో నాకు చాలా నచ్చింది అది. అంటే ఏ రిలీజన్ అయినా రెస్పెక్ట్ చేయటం అనేది నాకు చాలా నచ్చింది. అండ్ రిలీజియన్ ఒకటి, అండ్ అట్ ద సేమ్ టైం యూనో అది ఆగిపోవడం, అంటే ఈ కొట్టడం అనేది ఇట్స్ రాంగ్ కదా, హీరో చేసినా విలన్ చేసినా. సో అది ఆగిపోవడం, అదంతా సింక్ కూడా భలే కుదిరింది. అదంతా ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. సినిమా చూడలేదా? చూసానండి. చూసారా? ఓకే, క్యారీ ఆన్. అయ్యో మీకు చూడలేదు? చూసాను. ఓకే ఫైన్. సో మరి బోయపాటి గారితో సినిమా అని ఫస్ట్ అనుకున్నప్పుడు మీరు ఎలాంటి కథ ఎక్స్పెక్ట్ చేశారు, ఆయన ఎలాంటి కథ చెప్పారు? నేను మామూలుగా బాబు ఎప్పుడు మేము ఇద్దరం ఎప్పుడు కలవాలి సినిమా చేయాలని అనుకుంటూనే ఉన్నాం. ఇది ఫస్ట్ ఆయన భద్ర సినిమా అప్పటి నుంచి ఆ భద్ర కథ నాకు చెప్పారు. అప్పుడు నాకు చాలా నచ్చి నేను ఎందుకు అప్పుడు చేయలేకపోయాను, అప్పుడు ఏదో ఆర్యా షూటింగ్ బిజీ ఉండి నేను చేయలేకపోయాను. అండ్ అప్పుడే ఆర్యా టేక్ ఆఫ్ అయింది. సో నేను అన్నాను సినిమా నాకు లేట్ అయిపోద్ది, మీరు ఇంత లోపల చేస్తారంటే బోయపాటి దిల్ రాజు గారు చెప్పిస్తాను. దిల్ రాజు గారు చెప్పించాను. దిల్ రాజు గారు బాగా నచ్చి హీ టుక్ అప్ దట్ ప్రాజెక్ట్ అనమాట. సో అందుకు కథ వినిపించినందుకు ఆ సినిమాలో కూడా ఫస్ట్ థ్యాంక్ యూ కార్డ్ నాకే పడుతుంది. సో ఆయన అప్పటి నుంచి అనుకుంటున్నాం. అప్పుడు మధ్యలో ఇంకో వేరేదో కథ అనుకున్నాం కానీ తర్వాత నేను వేరే సినిమాలు చేయటం, ఆయన ఫ్లేవర్ కూడా మారటం, వద్దులే బాబు ఇప్పుడు ఆ కథ మన ఇద్దరికి సరిపోదని ఇద్దరం అనుకుంటాం. సో ఆ తర్వాత అప్పటి నుంచి ఏదో చేద్దాం అనుకుంటున్నాం. సో 2 years బ్యాక్ ఈ కథ చెప్పారు. ఆయన అప్పటికి వేరే సినిమా చేస్తారు, నేను వేరే సినిమాలో ఉన్నాను. చెప్తే నాకు ఐడియా నచ్చింది సినిమా గారు, మన ఇద్దరం కలిసి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తాను, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అట్ ద సేమ్ టైం ఈ ఫ్లేవర్ పోవట్లేదు, అది నాకు నచ్చింది. ఆ మంచి బ్లెండ్ చాలా బాగుంది, ఇదే చేద్దాం, ఇదే వర్క్ చేయండి. కానీ అప్పటికప్పుడు వర్క్ చేసుకుంటూ అంతా అయిన తర్వాత వర్క్ చేస్తాను బాబు అని ఎప్పటికప్పుడు చెప్పేవారు. కరెక్ట్ టైం వచ్చింది. ఇది నాకు అన్ని సినిమాలు కంప్లీట్ అయ్యి ఆయనకి ఆయన చేసే సినిమా కంప్లీట్ అయ్యి మేము ఇద్దరం కలుసుకున్నప్పుడు ఇంకా సినిమా నాకే నెక్స్ట్ కమిట్మెంట్ లేదంటే ఆయన కూడా నేను కూడా ఏం కమిట్ అవ్వలేదు బాబు అన్నప్పుడు ఇద్దరు కలిసి ఇది చేసాం. అప్పుడు కథ చెప్పారు, నాకు నచ్చింది. ఫుల్ ఫ్లెడ్జ్గా డెవలప్ చేసినప్పుడు బాగా డెవలప్ చేశారు. అండ్ యు ఆర్ లైక్ స్వీట్ హార్ట్ టు ఫ్యాన్స్. ఎందుకంటే యు డోంట్ టేక్ సో మచ్ ఆఫ్ గ్యాప్, మరీ ఎక్కువ పాపం వెయిట్ చేయించరు. చాలా వరకు యు ట్రై కదా, వెంటనే చేయాలి అని. యా, యు కీప్ ట్రైయింగ్. అది అట్ ద సేమ్ టైం ఏదో సినిమా చేయాలనేసి ఏదో సినిమా ఎక్కించేద్దాం అనే మూడ్లో మాత్రం నాకు ఉండరు. మంచి సినిమా చేయాలి, అట్ ద సేమ్ టైం అట్లీస్ట్ కుదిరితే 2 films చేయాలి. అవును, 2 films. సరైనోడుకి ఈ స్క్రిప్ట్ ఎంత డిమాండ్ చేస్తుందో
దానికంటే నాకు తెలిసి ఇంకా ఎక్కువ బడ్జెట్ యూనో ఆ మొత్తం ప్రొడక్షన్ వాల్యూస్ మాకు ఆన్ స్క్రీన్ ఫీస్ట్లా ఉంది నిజంగా. ఎవ్రీ ఫ్రేమ్ బేసిక్గా సినిమాటోగ్రాఫర్ కూడా ఎస్ ఆసమ్ నిజంగా. సో ఐ థింక్ గీతా ఆర్ట్స్ అసలు అందులో ఎప్పుడు వెనకడుగు ఉండదు. అంటే బేసిక్లీ మా డాడ్ సినిమా లవరు అండ్ సినిమా తీసేప్పుడు నాకు కూడా ఎప్పుడు డిజైర్ ఉండేది. సొంత సినిమా తీసేప్పుడు కొన్ని ఆయనకి నాకు సేమ్ లైక్ మైండ్స్ ఉండాలి. నేను తీసే ఫిలిం నేను డైరెక్టర్ కాదు, డైరెక్టర్ హీరో కాకుండా ప్రొడ్యూసర్ కూడా లైక్ మైండ్ ఉండాలి. నేను అన్నాను మనం సినిమా చేసినా మన కమర్షియల్ సినిమా చేసినా డాడీ దాన్ని ద బెస్ట్ ప్రజెంట్ చేద్దాం. సో దాని బెస్ట్ టెక్నీషియన్స్ తీసుకొద్దాం. యూనో ద బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్, ద బెస్ట్ సినిమాటోగ్రాఫర్, యూనో ద బెస్ట్ కొరియోగ్రాఫర్స్, ద బెస్ట్ యూనో ఎవరెవరు బెస్టో బెస్ట్ డిజైనర్స్ అందరిని దింపి సినిమా క్వాలిటీ పెంచుతాం. మనం చేసే సినిమానే మన కంటెంటే చేద్దాం కానీ దాని క్వాలిటీ పెంచుతాం అని నేను కొంచెం క్వాలిటీ కాన్షియస్. ఇప్పుడు ఇష్టం కానీ లాస్ట్ 4-5 ఫిలిమ్స్గా ఐఎమ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ఇట్. ఎప్పుడు ఇష్టపడతాను కానీ అఫోర్డబిలిటీలో లేకపోవడం వల్ల లేదంటే సింక్లో లేకపోవడం వల్ల సర్లే కుదిరింది కుదరలేదు అనుకునేవాడిని. బట్ లాస్ట్ 4-5 ఫిలిమ్స్ ఐఎమ్ వెరీ వెరీ పర్టిక్యులర్. నాకు సినిమా ఎలా ఉన్నా నేను అంటాను నాకు సినిమా పోయినా బాధ లేదు కానీ అందమైన సినిమా పోవాలి. చూస్తానికి సినిమా అందంగా ఉండాలి. అది 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 పోయినా పర్లేదు కానీ దానికోసం సినిమా చేయం. మనం చేసే సినిమా అందంగా ఉండాలి. హౌ డు ఐ పుట్ ఇట్ అంతే. అంటే మంచి సినిమా ఓవరాల్ గా డెఫినెట్లీ కంటెంటే కాదు దాని ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంది. అవును ఇది మేము కాన్సన్ట్రేట్ చేస్తాం అండ్ దానికి డైరెక్టర్ నుంచి ప్రొడక్షన్ నుంచి అన్ని సైడ్ నుంచి బాగా హెల్ప్ అయింది. అండ్ డెఫినెట్లీ ఐ హ్యావ్ టు మెన్షన్ మై సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబీ. హీ ఇంక్రీజ్ ద క్వాలిటీ ఆఫ్ అ రెగ్యులర్ సౌత్ ఇండియన్ ఫిల్మ్. ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. ఒక రెగ్యులర్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఉండే లుక్ ఉండదు. అవును ఖచ్చితంగా మిగతా రెగ్యులర్ ఫిల్మ్స్ ఉండే లుక్ ఉండదు, ఒక క్లాస్ అబౌవ్ ఉంటుంది. చాలా కొత్త సినిమా చూసిన ఫీలింగ్, వెరీ రిఫ్రెషింగ్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంది సరైనోడు. డెఫినెట్లీ ఆయన అంతకు ముందు 500 యాడ్ ఫిల్మ్స్ దాకా చేశారని విన్నాము కానీ ఫిల్మ్స్ తక్కువ, యాడ్ ఫిల్మ్స్ ఎక్కువ చేశారు. అంటే మీరు ఎండార్స్మెంట్స్ చేస్తూ ఉంటారు కదా, అలా ఏమైనా పరిచయం? అలా యాక్చువల్లీ యాడ్స్ చేసేప్పుడు నాకు ఎవరో ఒక స్టోరీలు పంపించారు. ఓకే చేయలేదు కానీ ఇంకో కెమెరామెన్ ఎవరో సెలెక్ట్ అయ్యారు కానీ ఇతని వర్క్ నాకు బాగా నచ్చింది. నేను అప్పుడు కనుక్కుంటే వెరీ ఫ్లెక్సిబుల్ అని చెప్పారు. వెరీ ఫ్లెక్సిబుల్ ఉన్నప్పుడు నేను అనుకున్నాను ఓకే. అండ్ ఫ్లేవర్ కూడా నాకు అర్థం. అండ్ ఐ వాంట్ అ వెరీ ఫ్లెక్సిబుల్ సినిమాటోగ్రాఫర్ ఫార్ మై డైరెక్టర్. సో ఆ బ్లెండ్ బాగా కుదిరింది. అండ్ మై డాడ్ అండ్ వీఆర్ ఆల్సో వెరీ ప్యాషనెట్. అండ్ సినిమా ఏదో చేయాలి అనే తపన మాత్రం ఉంటుంది. ఎంత చేయగలుగుతాం లేదో తెలియదు కానీ ఏదో చేయాలని తపన మాత్రం ఉంటుంది.